ఈరోజు మీకు ఒక స్పెషల్ మొక్క చూపిస్తాను చూడండి. దానికి స్పెషల్ ఏంటో కూడా చెప్తాను. ఇది జెడ్ ప్లాంట్ అంటారు దీని స్పెషలిస్ట్ ఏంటంటే దీనికి ఫ్లవర్ వచ్చింది. యాక్చువల్లీ చాలామందికి ఫ్లవర్ రాదని అంటారు. ఇదిగోండి ఫ్లవర్స్ చూసారా, ఇవి ఇదిగో చూడండి ఫ్లవర్స్. అంత అందంగా ఏమి ఉండవు కానీ చూపిస్తున్నాను. దీనికి ఫ్లవర్స్ వస్తాయి, రావని అంటారు. ఎందుకంటే మేము నర్సరీ నుంచి తెచ్చింది, ఆయననే సర్ప్రైజ్ అయ్యిండు, మొక్కలకి ఫ్లవర్స్ రావు మేడం అన్నాడు. కానీ మా ప్లాంట్కి వచ్చింది. అయితే ఇదైతే ఇండోర్ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. నెట్ కింద అంటే నీడగా ఉన్న దగ్గర పెట్టుకోవాలి. అయితే ఇది మేము తర్వాత పెట్టుకున్నది చిన్న దాంట్లో కూడా వస్తుంది, చూపిస్తాను కదండి మీకు. మేము తెచ్చింది ఇంత చిన్న దాంట్లో, ఇదిగో దీనికి కూడా వచ్చింది చూడండి. అంటే అయిపోయింది ఇది. ఇదిగో ఇక్కడ కూడా చిన్న దాంట్లో కూడా ఫ్లవర్స్ వస్తాయి, చిన్న దాంట్లో రావని కాదు. అట్లా ఇట్లా తెచ్చుకొని దీంట్లోంచి కొమ్మలు తీసుకొని ఇక్కడ పెట్టాము. అంత పెద్దగా చూడండి. ఇంకొకటి ఇదిగో ఇక్కడ కూడా పెట్టాము చూడండి. దీంట్లో కూడా వచ్చింది ఫ్లవర్స్, చూపిస్తాను మీకు. వచ్చినాయి కానీ అయిపోయింది మాట, ఎండిపోయింది. దీంట్లో కూడా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. అది ఆ లాస్ట్ ఉంది కదా ఆ ఫ్లవర్ కనిపిస్తుందా, ఇది. దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ఫ్లవర్స్ చూసారా, ఇది ఎండిపోతే ఇట్లా అయిపోతుంది. ఇచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇదిగో చూడండి, ఇట్లా వస్తాయి కదా. ఇట్లా వచ్చినప్పుడు ఇవన్నీ మొగ్గల పువ్వులు పుయ్యవు, ఆకులు కూడా అవుతాయి. ఇట్లా ఆకులు అవుతాయి, కొన్ని ఇట్లా పువ్వులు అవుతాయి. మనకి తెలుస్తుంది బ్రహ్మకమలం ఎట్లా పువ్వులు ఎట్లా అవుతాయి కదా, అట్లా తెలుస్తుంది అన్నమాట మనకు చూసినప్పుడు. కొన్ని అవుతాయి అన్నమాట మొగ్గలు. ఇగో ఇక్కడ చూడండి, ఇట్లా వచ్చిందా. దీంట్లో ఇది ఆకు అవుతుంది, దీనికి పువ్వు వస్తుంది అన్నమాట. చూడండి కొంచెం ఇది ఆకు ఇట్లా వస్తుంది, ఆకు ఇట్లా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఆకులు చూసారా ఎంత బాగుందో. చూడడానికి కూడా మొక్క చాలా బాగుంటుంది, షైనింగ్గా ఉంటుంది. అయితే మేము బయట పెట్టాం కదా, ఇంకా ఇండోర్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. దీనికి ఇంకా ఏంటంటే వాటర్ ఎక్కువ అవసరం లేదు. ఒక 10 డేస్కి ఆ వాటర్ వేస్తే సరిపోతుంది, ఎండిపోదు. ఎక్కువ ఎండలో ఉంటే ఎల్లో కలర్లో మారిపోతాయి ఆకులు. కొంచెం నీడగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే, ఇండోర్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. కాకపోతే మేము బయట పెట్టుకున్నాము. చాలా బాగుంటుంది, లుకింగ్ కూడా బాగుంటుంది. ఇది లక్కీ చెట్టు అని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు ఫ్లవర్స్ వచ్చినాయి ఎవరికి రావని అంటారు. నాకు రావడం వల్ల నాకు లక్కీ అని నేను అనుకుంటున్నాను. ఈ లక్కీ ప్లాంట్ అని నా ఉద్దేశం అన్నమాట ఇది.